సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర కోర్టు మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చింది. న్యూ మెక్సికో కోర్టు జడ్జ్ బ్రయాన్ బిల్షీడ్ నేతృత్వంలోని ధర్మాసనం చిన్నపిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించడం, ప్లాట్ఫామ్లలో రక్షణ కల్పించడంలో విఫలమవ్వడంపై మెటాకు $567 మిలియన్ అంటే దాదాపు 5,500 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. గత మార్చి నెలలో విధించిన $375 మిలియన్ సివిల్ పెనాల్టీకి ఇది అదనం. ఈ సంచలన తీర్పు మరియు మెటా ప్లాట్ఫామ్లలో వస్తున్న మార్పుల వివరాలు ఇప్పుడు చూద్దాం. న్యూ మెక్సికో అటార్నీ జనరల్ రాల్ తోరెస్ దాఖలు చేసిన దావాపై విచారణ జరిపిన న్యూ మెక్సికో జిల్లా కోర్టు మెటా ప్లాట్ఫారంలు న్యూ మెక్సికో యువతలో మానసిక ఆరోగ్య సంక్షోభానికి ప్రధాన కారణమని నిర్ధారించింది. విచారణలో భాగంగా కోర్టు విధించిన $567 మిలియన్ విసిగిపోయిన బాధిత పిల్లలకు చికిత్స అందించడానికి $420 మిలియన్ కేటాయించగా మిగిలిన నిధులను మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాల కోసం కేటాయించారు. ఈ తీర్పుతో పాటు మైండ్ సెట్ రక్షణల కోసం మెటా ప్లాట్ఫారంల వినియోగంలో కోర్టు తీవ్ర నిబంధనలు విధించింది. న్యూ మెక్సికో పరిధిలోని మైనర్ యూజర్ల ఖాతాలకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఎలాంటి పుష్ నోటిఫికేషన్లు పంపకూడదని ఆదేశించింది. అలాగే మైనర్లు నెలకు 90 గంటలకు మించి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లను వాడకుండా సమయ పరిమితిని విధించింది. గత మార్చిలో జరిగిన మొదటి విచారణలోనే జ్యూరీ మెటా వైఖరిని తప్పుబడుతూ చిన్నారులపై ప్లాట్ఫారంల ప్రభావం, లైంగిక దోపిడీ ప్రమాదాలను దాచిపెట్టినందుకు $375 మిలియన్ పెనాల్టీ విధించింది. దాంతో మెటా చెల్లించాల్సిన మొత్తం బకాయిలు $942 మిలియన్ చేరాయి. లాభాపేక్ష కోసమే పిల్లల భద్రతను పక్కన పెట్టారని అటార్నీ జనరల్ తోరెజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ తీర్పుపై మెటా సంస్థ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మెటా ప్రతినిధి యాండీ స్టోన్ స్పందిస్తూ తమ ప్లాట్ఫారంలను సురక్షితంగా ఉంచేందుకు శ్రమిస్తున్నామని, వాస్తవాలను తప్పుగా చూపించే ఆరోపణలపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని తెలిపారు. మరోవైపు అమెరికా వ్యాప్తంగా వేలాది విద్యా సంస్థలు, అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన దావాల విచారణ త్వరలోనే కాలిఫోర్నియాలో ప్రారంభం కానుంది.